హాయ్, అందరూ ఎలా ఉన్నారు? రేపు శుక్రవారం కదా, దేవుడు సామాన్లు అయితే శుభ్రం చేసుకుంటున్నాను. మీతో కూడా ఒక చిన్న టిప్ షేర్ చేసుకుందాం అని చెప్పి వీడియో చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి ఫాలో అయిపోండి నా ఛానల్ని. నన్ను కూడా ఫాలో చేయండి ఫ్రెండ్స్. చూడండి, నేను చింతపండు వేసి కొంచెం బేకింగ్ పౌడర్ అయితే వేస్తాను. అంటే మీ ఇష్టం అనమాట. పౌడర్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ చింతపండుతో మాత్రమే ఒక 5 నుంచి 10 నిమిషాలు స్టవ్ మీద పెట్టేసి వేడి అవి లోపల మీరు ఇంకో పని కూడా చక్క పెట్టుకుని రావచ్చు. చూడండి, ఇంక స్టవ్ ఆన్ చేసి పెట్టేసి ఇంక వేరే పని ఏదన్నా చెక్క పెట్టుకుని ఇంక చూడండి అయిపోయింది. మరిగిపోయి నేను ఎక్కువసేపు కూడా ఏది క్లీన్ చేయను. టైం వేస్ట్ చేసుకుని పనులు కాదు, సింపుల్గా ఏదైనా అనిపించినవి ఉంటే చేసేస్తాను అనమాట. జస్ట్ సామాన్లు క్లీన్ చేసి సబ్బు పెట్టి అలా క్లీన్ చేసిన అంత తెల్లగానే వచ్చేస్తాయి. అవి కూడా నెక్స్ట్ డే కూడా బ్లాక్గా అవ్వవు అనమాట. మన పీతాంబరి వాడడం అనుకో, తోనంతసేపు చాలా తెల్లగా అనిపిస్తాయి. నెక్స్ట్ డే పూజకి తీసి లోపల మరకలు పడిపోయి ఉంటుంది దాని మీద. చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో. ఇంకొకటి ఏంటి అంటే, నేను ఈ సబ్బు పెట్టకముందు కూడా అవి చూడండి, ఆ వేడి నీళ్ళకే అవి తెల్లగా అయిపోయి ఉన్నాయన్నమాట ఆ సామాన్లు. చూసారా? చూడండి, మీకు నచ్చితే మీరు కూడా చేసుకుంటారని చెప్పేసి చిన్న వీడియో లాగ్ చేస్తున్నాను. ఇక దేవుడిని శుభ్రం చేసుకుందామని పటాలన్నీ తీసి క్లీన్ చేస్తున్నాను. ఆదివారం ఉగాది కూడా ఉంది కదా, 2 పనులు అయిపోతాయని చెప్పేసి. చూడండి, అయినా నేను ప్రతి లక్షవారం అయితే దేవుడి దగ్గర క్లీన్ చేసుకుని ఇవన్నీ చక్కబెట్టుకుంటానన్నమాట. ఎందుకో నాకు అలా చేసుకుంటేనే పూజ చేసినట్టు చిన్న సాటిస్ఫాక్షన్. మీకు కూడా నచ్చుతుందని చిన్న హోప్ అనమాట నాది. నా వీడియోని కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బట్ నా పూజా మందిరం అయితే మటుకి మీకు ఒకసారి మళ్ళీ ఒక లాగ్ చేసి చూపిస్తాను. నేను ఇండియా నుంచి తీసుకొచ్చిన పటాలే. మనకి ఎంత ఉంటే అంతలోనే సర్దుకుని పోవాలంటారు కదా, అదే ప్రాసెస్ అనమాట నాది కూడా.